అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ఇడ్లీ కొట్టు. ఇదొక ఫ్యామిలీ డ్రామా, తమిళ డబ్బింగ్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో కూడా ధనుషే. ఈ మూవీ తెలుగు, తమిళ్ 2 భాషలో రిలీజ్ చేశారు. రీసెంట్గా ధనుష్ కొన్ని సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాలు అంతగా ఆశించిన విజయం సాధించలేదు. ఈ మూవీ కూడా అట్లాగే అనిపించింది, కానీ మరీ అంత గొప్ప స్టోరీ ఏం కాదు. మరి ఫ్యామిలీ డ్రామా కొంచెం ఎక్కువగా పెట్టారనిపించింది. యాక్షన్ సీన్స్ అయితే అంతగా లేవు ఈ మూవీలో. నాకు ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే, గాడిద పని గాడిదే చేయాలి, గుర్రం పని గుర్రమే చేయాలి. ఎందుకంటే హీరో యాక్టింగ్ చేయాలి, డైరెక్టర్ డైరెక్షన్ చేయాలన్నమాట. సో అట్లానే హీరో డైరెక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది సినిమాలు. డైరెక్టర్ హీరోయిన్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎలా యాక్ట్ చేయాలి, ఆ సీన్స్ ఎలా పండించాలనేది తనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. కానీ హీరో అయితే చాలా కష్టం డైరెక్షన్ చేయడం. అది తెలియక చాలామంది హీరోలు డైరెక్షన్ చేతులు పెట్టి, చాలామంది చేతులు కాదు కాళ్ళు మొహాలు కూడా కాల్చుకున్నారనమాట. ఇంకొక ప్లస్ ఏంటంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ధనుషే. అసలు ఈ ఇడ్లీ కొట్టు సినిమా రిలీజ్ అవుతున్నట్టు అసలు తెలుగులో ఎవరికి తెలియదు. ధనుష్ తన చైల్డ్హుడ్ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమా తీశానని చెప్తాడు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, ధనుష్ వాళ్ళ ఫాదర్కి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది. ఆ ఇడ్లీ కొట్టు వాళ్ళ ఊర్లో చాలా ఫేమస్ అనమాట. ఆ తర్వాత ధనుష్ తను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఫినిష్ చేసుకొని వాళ్ళ హోటల్ని చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా పెట్టి ఒక ఫ్రాంచైజ్ లాగా చేయాలనుకుంటాడు. కానీ అలా చేయడానికి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోరు. ఆ తర్వాత ధనుష్ ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ మూవీ స్టార్ట్ చేస్తారు. తర్వాత స్టోరీ వెళ్ళే కొద్దికి వచ్చే సీన్లు కానీ అవి చూసినప్పుడు స్టోరీ కొంచెం స్లోగా వెళ్తుంది అనుకుంటాం, కానీ చివరిదాకా అదే స్లో నరేషన్ వెళ్తూ ఉంటుంది మన మూవీ. ఎక్కడ హైప్ ఉండదు. హైప్ రావాల్సిన చోట కూడా అసలు హైప్ ఇవ్వరు. ఈ మూవీ స్టోరీలోనే చాలా వీక్గా ఉంటుంది. ఆ వీక్ పాయింట్తోనే సినిమా అంతా సాగదీస్తాడు. అప్పుడు మనకి కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది అనమాట. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ పర్లేదు, బాగానే ఉంటాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ చూపిస్తారు, అవి చూడడానికి అయితే బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఒక మంచి సీన్ పెట్టుకున్నారు, అది చూడడానికి అయితే బాగా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోకి వెళ్తారు. సెకండ్ హాఫ్లోకి వెళ్ళేకొరిందంటే అసలు వీళ్ళు అనుకున్న స్టోరీకి అక్కడ జరిగే సీన్స్కి సంబంధమే ఉండవు అనమాట. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అసలు ఈ మూవీకి అవసరం అనిపించినాయి. ఈ మూవీలో అవసరం లేని కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అవి ఎందుకు పెట్టారో అసలు నాకైతే అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ మాత్రం కొంచెం స్లోగా బోరింగ్గా అనిపిస్తాయి. ఇంకా తర్వాత అదే స్టైల్లోనే క్లైమాక్స్ కూడా వెళ్ళిపోతారు. క్లైమాక్స్ కూడా అదే స్టైల్ రొటీన్గా రన్ చేస్తారు, కానీ కొత్తగా అంటూ ఏమీ ఉండదు. స్టార్టింగ్లో ఇడ్లీ కొట్టి అంటే ఏదో గొప్ప స్టోరీ అనుకున్నాను. ఆ క్లైమాక్స్ చూడగానే ఇదే ఇడ్లీ కొట్టి స్టోరీ అని అనిపించేలాగా తీసాడనమాట సినిమా. కానీ సినిమా మాత్రం ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా ఫుల్ డిసప్పాయింట్ చేసేస్తాడు. చెప్పాను కదా, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి అన్నట్టుగానే. హీరో మెంటాలిటీ వేరు, డైరెక్షన్ మెంటాలిటీ వేరు. హీరో డైరెక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది రిజల్ట్స్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా స్లో నరేషన్ ఉంటుంది. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఎక్కడ ఇంట్రెస్ట్గా చెప్పరు. ఆ సీన్స్ చూసినప్పుడు కూడా మనకు అంత ఇంట్రెస్ట్గా అనిపించు. వాళ్ళు ఎమోషనల్ సీన్స్ చూపిస్తారు, కానీ అవి ఎక్కడ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వము. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా అవి ఎక్కడ మనకి ఇంత కూడా ఎమోషనల్గా అనిపించవు అనమాట సీన్స్. ధనుష్ ఈ మూవీకి చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే తను హీరోగా, డైరెక్షన్గా, ప్రొడ్యూసర్గా చాలా కష్టపడ్డాడు. కానీ తన కష్టం ఈ మూవీలో ఎక్కడా కనిపించదు మనకైతే. ఇంకా ఈ మూవీలో ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, ఓకే అనిపిస్తుంది తప్ప, కానీ ఎక్కడ తన క్యారెక్టర్ కానీ తన పర్ఫార్మెన్స్కి ఎక్కడ హైలైట్ అనిపించదు. ఇలాంటి రోల్స్ ధనుష్ చాలానే చేస్తూ ఉంటాడు. సో ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ రోల్ అనుకుంటా, కానీ ఈ క్యారెక్టర్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పడానికి అయితే అసలు ఏం లేదనమాట. తన లుక్స్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ రెగ్యులర్గా చూసే మూవీస్ లాగే అనిపిస్తాయి, కొత్తగా అంటే ఏమనిపించవు. ఇంకా ఈ మూవీలో అరుణ్ విజయ్ తన క్యారెక్టర్ నెగిటివ్గా ఉన్నా కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఈ మూవీలో ఎక్కడా హైలైట్ కాలేదు. ఎందుకంటే తన క్యారెక్టర్ చాలా డల్గా ఉంటుంది. అట్లాగే ఈ మూవీ పాయింట్ కూడా వీక్గా ఉండటంతో కొన్ని క్యారెక్టర్స్ తేలిపోతాయి. అందులో అరుణ్ విజయ్ క్యారెక్టర్ తేలిపోద్ది అనమాట. అసలు అరుణ్ విజయ్ క్యారెక్టర్ అసలు స్ట్రాంగ్గానే ఉండదు. ఇంకా శాలిని పాండే క్యారెక్టర్ ఉంటుంది. తన క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో 1-2 సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఈ మూవీలో నిత్యమణి క్యారెక్టర్ కొంచెం పర్లేదు, బాగుంటుంది. విలేజ్ టైప్ అమ్మాయిగా తను బాగా సెట్ అయింది. తన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కూడా ఈ మూవీలో చూడడానికి అయితే బాగానే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఇంకా ఓకేలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, తను ఇచ్చిన సాంగ్స్ అండ్ మ్యూజిక్ పర్లేదు, ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ బ్యాంకాక్లో, కొన్ని సీన్స్ విలేజ్ టైప్లో చేస్తారు. అవి చూడడానికి అయితే కొంచెం బాగానే ఉంటాయి. ఈ మూవీకి మెయిన్ ఇడ్లీ కొట్టు అనమాట. ఆ ఇడ్లీ కొట్టులో చూపించే సీన్స్ అయితే చూడడానికి కొంచెం బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. మరీ అంత సూపర్ సినిమా అయితే ఏం కాదు. మీరు వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. అలా చూస్తే ఓకేలాగా అనిపిస్తే మీరు థియేటర్లో చూడండి, లేకపోతే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో రావచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణలో అవైలబుల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కాంతారా, ఓజీ ఈ 2 సినిమాల స్క్రీన్స్ షేర్ చేసుకుంటున్నాయి. సో ఎక్కువ స్క్రీన్స్కి అవైలబుల్ ఉండకపోవచ్చు. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారు, ఓటీటీలో చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.